అసలు ఎవరు చెప్పేది భయ్యా కొత్త బ్రీజా అస్సలు చేంజ్ కాలేదని? మీకు తెలుసా మేజర్ 22 చేంజెస్ అయితే అయినాయి. ఈవెన్ లాస్ట్‌లో 1.5 లీటర్ న్యాచురల్ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ కూడా చూపిస్తాను నాన్ టర్బోకి సంబంధించి. దాంట్లో కూడా చాలా మినిమల్ ట్వీక్స్ అయితే అయినాయి. అందులో జస్ట్ 1-2 మినిట్స్ మాత్రమే కవర్ చేస్తాను. కంప్లీట్‌గా మెయిన్ ఇంటెన్షన్ అయితే టర్బో అనమాట. 22 మేజర్ చేంజెస్. మరి ఒక్కొక్కటిగా చూద్దాం. లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హాయ్ హలో నమస్తే, నేను మీ రితేష్. వెల్కమ్ బ్యాక్ టు నా గ్యారేజ్. బై ద వే కమింగ్ వీడియో రేపు వచ్చేసి కంప్లీట్‌గా కార్లో ఓన్లీ బ్రీజా పైన అవైలబుల్గా ఉంటుంది. ఆల్రెడీ నేను కంప్లీట్ కొటేషన్ అయితే తీసుకున్నాను. లెంత్ ఎక్కువ అవుతుందని నెక్స్ట్ వీడియోగా డివైడ్ చేస్తున్నాను. కంప్లీట్గా ఈరోజు ఈ వీడియో మాత్రం 22 మేజర్ చేంజెస్కి స్టిక్ ఆన్ అవుదాం. ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే టర్బోకి సంబంధించి కంప్లీట్గా రెడ్ ట్రీట్మెంట్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. ఫ్రంట్కి సంబంధించి, రియర్కి సంబంధించి, ఈవెన్ సైడ్ ప్రొఫైల్కి కూడా సంబంధించి, న్యాచురల్ యాస్పిరేటెడ్కి సంబంధించి, దాని పరంగా ఆ పార్ట్కి సంబంధించి అక్కడే మాట్లాడదాం. ఇప్పుడు మీరు కింద నోటీస్ చేయొచ్చు, ఇదంతా కూడా బంపర్కి రెడ్ లైనింగ్ ట్రీట్మెంట్కి సంబంధించి, ఈవెన్ మనకి ఫ్రంట్ గ్రిల్కి సంబంధించి రెడ్ లైనింగ్ ట్రీట్మెంట్కి సంబంధించి అదంతా కూడా మేజర్ చేంజెస్ అయితే మనం నోటీస్ చేయొచ్చు. అండ్ అంతేకాకుండా ఫాగ్ ల్యాంప్స్కి సంబంధించి కూడా కంప్లీట్గా ప్లేస్మెంట్ కానీ, అంతకుముందు అయితే మనం చూసుకున్నట్టయితే కొంచెం షేప్ కూడా చేంజ్ అయిందనమాట. అంతకుముందుతోని ఓల్డ్ బ్రీజర్తోని కంపేర్ చేస్తే కంప్లీట్గా ప్లేస్మెంట్ కూడా మనకి కొంచెం అప్పర్ పొజిషన్కి వస్తుంది. మీకు ఫాగ్ ల్యాంప్స్కి సంబంధించి బంపర్ కూడా మనకి షేప్ కానీ ప్యాటర్న్ కానీ కంప్లీట్గా చేంజ్ అయిందనే చెప్పొచ్చు అనమాట. సేమ్ విక్టోరీస్ లాగానే మనకి ఈ ఫాగ్ ల్యాంప్ సెటప్ కూడా మీరు నోటీస్ చేయొచ్చు. కాకపోతే కొంచెం సన్నగా ఉంటాయి బ్రీజర్కి సంబంధించి యాజ్ కంపేర్ టు విక్టోరీస్. సైడ్ ప్యాటర్న్ కూడా మీరు నోటీస్ చేయొచ్చు. ఫెండర్ పైన ఈ విధంగా మనకి క్లాడింగ్ పైన కూడా మనకి ఆ రెడ్ స్ట్రిప్ అయితే వస్తుంది. మేజర్గా 16 ఇంచ్ అలై మనకి కొత్త అలై వస్తుంది. ఈవెన్ డిజైన్ కూడా కంప్లీట్గా మనకి చేంజ్ అయితే అయిందనమాట. అండ్ ఇంకొకటి ఎస్ లోగోకి సంబంధించి కూడా ఫ్రంట్ పార్ట్కి సంబంధించి కూడా బిఫోర్ మనకి క్రోమ్ వస్తుండే, ఇప్పుడైతే కంప్లీట్గా న్యూ బ్లాక్తో అయితే వస్తుంది. క్లాడింగ్కి సంబంధించి కూడా ఇంకొంచెం బ్రాడ్గా కనిపిస్తుంది అంతకుముందు ఓల్డ్ బ్రిజాన్తో కంపేర్ చేస్తే. చూడవచ్చు మీకు క్లాడింగ్ కూడా కంప్లీట్గా మనకి లావ్ ప్యాటర్న్ అయితే వాళ్ళు ఇచ్చినారు. ఈవెన్ టర్బో బ్యాచింగ్కి సంబంధించి కూడా మీరు నోటీస్ అయితే చేయొచ్చు కొత్త బ్రీజాకి సంబంధించి. ఇది ఓన్లీ వీళ్ళకి అఫీషియల్ వెహికల్ అయితే వచ్చిందనమాట. జస్ట్ డెమో వెహికల్ అనొచ్చు ఇది, ఈ పర్టికులర్ షోరూమ్కి సంబంధించి. దాన్ని కూడా డీటెయిల్స్ అయితే నేను మెన్షన్ చేస్తాను, మీరు నోటీస్ అయితే చేయొచ్చు. అండ్ రియర్ పార్ట్కి సంబంధించి తెలుసుకునే ముందు ఇక్కడైతే మీరు యాక్సెసరీస్కి సంబంధించి అవన్నీ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అనమాట. కింద మీకు ఏదైతే అక్కడ కింద ఉందో, ఏదైతే మనకి క్లాడింగ్కి సంబంధించి కింద మీద ఆ పార్ట్ అంతా కూడా మనకి ఎక్స్ట్రా యాక్సెసరీస్ లాగా మనం ఫిట్ చేయించుకోవచ్చు. ప్రైజెస్ మీరు అఫీషియల్గా వెళ్ళి విజిట్ చేసి మీకు ఒకవేళ కావాలి అనుకుంటేనే తెలుసుకోవచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు రిక్వెస్ట్ సెన్సార్ కూడా మీరు నోటీస్ అయితే చేయొచ్చు. ఈవెన్ లెఫ్ట్ సైడే కావచ్చు, రైట్ సైడే కావచ్చు. మారుతిలో ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట. మ్యాక్సిమం వెహికల్స్ అన్నిటికీ కూడా లెఫ్ట్ సైడ్ సెన్సార్ వస్తుంది, రిక్వెస్ట్ సెన్సార్. రైట్ సైడ్ కూడా మనం నోటీస్ అయితే చేయొచ్చు. ఇది కంప్లీట్గా టోటల్ బ్లాక్కి సంబంధించి ఈ ట్రీట్మెంట్ రెడ్కి సంబంధించి చాలా అట్రాక్టివ్గా న్యూ డిజైన్తో చాలా బాగా అనిపిస్తుంది. ఈవెన్ రియర్కి సంబంధించి కూడా మనం తెలుసుకునే ముందు ఇక్కడ సీ పిల్లర్కి సంబంధించి కూడా కింద చూడొచ్చు, ఏదైతే మనకి క్లాడింగ్ పైన ఈ రెడ్ ట్రీట్మెంట్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు రియర్ డోర్కి సంబంధించి. అండ్ రియర్కి సంబంధించి మనం చూసుకున్నట్టయితే ఆ టర్బో బ్యాచింగ్ కావచ్చు, ఈవెన్ బంపర్ కూడా మనం ఆ రియర్లో అయితే మేజర్ చేంజెస్గా మనం నోటీస్ అయితే చేయొచ్చు విత్ రెడ్ ట్రీట్మెంట్. సో ఓన్లీ టర్బోలో మాత్రమే వస్తుంది. ఈవెన్ 1.5లో కూడా మనం వేయించుకోవచ్చు, కాకపోతే అది కూడా ఆప్షనల్ అనమాట. చెప్తాను అది ఆ యాక్సెసరీస్ పరంగా ఆ పార్ట్లో కవర్ చేస్తాను. 1.5 లీటర్ చూపించేటప్పుడు కవర్ చేస్తాను. సో బంపర్కి సంబంధించి రియర్ కూడా మీరు రెడ్ ట్రీట్మెంట్ అయితే నోటీస్ చేయొచ్చు. కంప్లీట్గా మనకి రియర్లో చాలామంది రేంజ్ రోవర్ లాగా ప్రొటెక్ట్ చేస్తారు. సో డిజైన్ ఏం చేంజ్ కాలేదు, మనకి సేమ్ అదే ఫీలింగ్ అయితే వస్తుంది. ఇక్కడ స్మార్ట్ హైబ్రిడ్ బ్యాచింగ్ అయితే వస్తుంది. ఈవెన్ టర్బో బ్యాచింగ్ కూడా మీరు నోటీస్ అయితే చేయొచ్చు. రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ కూడా మీరు ఇక్కడ నోటీస్ చేయొచ్చు. ఈవెన్ బంపర్కి సంబంధించి మనకి రెడ్ ట్రీట్మెంట్, ఆ రెడ్ స్ట్రిప్స్కి సంబంధించి లైనింగ్ కూడా మీరు నోటీస్ అయితే చేయొచ్చు. అండ్ మనకి అండర్ బాడీ సిఎన్జీ సెటప్తో అయితే వస్తుంది. స్పేర్ వీల్ అయితే రిమూవ్ చేసినదనమాట. సో అంతా చూపించిన తర్వాత లాస్ట్లో మనకి బూట్ స్పేస్ కూడా చూపిస్తాను ఎంత ఉంది ఏందనేది. సో కంప్లీట్గా వాకరౌండ్ వీడియో అయితే ఇది అనమాట. సో 22 మేజర్ చేంజెస్కి సంబంధించి ఇంటీరియర్స్లో కూడా మనం మేజర్గా ఈ చేంజెస్ అయితే నోటీస్ చేయొచ్చు. ఒకసారి ఇంటీరియర్స్కి కూడా నేను చూపిస్తాను. సో ఓవరాల్గా మనకి వాకరౌండ్ ఎక్స్టీరియర్స్కి సంబంధించి ఇది. ఇప్పుడు ఇంటీరియర్స్కి సంబంధించి మనం నోటీస్ చేసినట్టయితే మెయిన్గా మనకి ఏదైతే డోర్ ప్యాడ్ సెటప్ ఉంటుందో అక్కడ మనకి ఎక్కడైతే క్రోమ్ లైనింగ్ ఉంటుండేనో అంతకుముందు ఓల్డ్ బ్రీజాకి సంబంధించి ఇప్పుడు కంప్లీట్గా పియానో బ్లాక్ కోటింగ్తో అయితే వస్తుంది. కంప్లీట్గా బ్లాక్ కోటింగ్తో అయితే వస్తుంది, మీరు నోటీస్ చేయొచ్చు. సో కంప్లీట్గా మనకి ఇక్కడ అయితే చూడొచ్చు, మీకు ఆ లైనింగ్ చూడండి. అక్కడ అంతకుముందు క్రోమ్ ఫినిష్తో అయితే వస్తుంది ఓల్డ్కి సంబంధించి. ఇప్పుడు కంప్లీట్గా బ్లాక్ ట్రీట్మెంట్ అయితే ఇచ్చినది. సేమ్ అదే కంటిన్యూ అవుతుంది. అంటే కొత్తగా ఎక్కడెక్కడైతే క్రోమ్ ఉండేనో అంతకుముందు అవన్నీ రిమూవ్ చేసి బ్లాక్ ట్రీట్మెంట్ అయితే మనం కొత్త దాంట్లో నోటీస్ చేయొచ్చు.
ఈవెన్ స్టీరింగ్కి సంబంధించి సో కూర్చొని కూడా చూస్తాను. సో చాలా కంఫర్టబుల్గా ఉంది. కొంచెం ఎత్తుగా మనకు అనిపిస్తుంది. కంప్లీట్గా మనకి ఆ కమాండ్ అయితే ఉంటుంది. మీరు చూడొచ్చు సెమీ డిజిటల్ సేమ్ మనకి ఓల్డ్ ఏదైతే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఎక్కడ కూడా చేంజెస్ చేయలేదు. మేజర్ నోటీస్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. ఇక్కడ మనకి అంతకుముందు 9 ఇంచెస్ వస్తుండే, ఇప్పుడు 10.1 ఇంచ్ అయితే మనకి ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ అయితే వస్తుంది. సేమ్ ఇక్కడ మనం నోటీస్ చేసినట్టయితే వైర్లెస్ అంతకుముందు కూడా ఛార్జర్ వస్తుండే, ఇప్పుడు కూల్ ఫీచర్స్తో వస్తుంది. ఈవెన్ మనకి ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఫోన్ ఎక్కువ హీట్ కాకుండా ఉంటుంది. కీకి సంబంధించి మీరు నోటీస్ అయితే చేయొచ్చు. సేమ్ అదే కీ అనమాట, ఓల్డ్కి సంబంధించిన కీయే. అండ్ మేజర్ చేంజెస్ మనం చూసుకున్నట్టయితే వెంటిలేటెడ్ సీట్స్ అనమాట. అంతేకాకుండా మనకి ఇక్కడ చూడొచ్చు ఏదైతే టచ్కి సంబంధించిన ప్యానల్స్ ఏదైతే ఏసీకి సంబంధించి సెంట్రల్ కన్సోల్ ఉందో అది కూడా చేంజ్ అయింది. థ్యాంక్ గాడ్ ఇక్కడ ఏంటంటే మనకి బటన్స్ వస్తాయి. సో టచెస్ చేసినప్పుడు మనకి టచ్ ఉంటే కనుక కంప్లీట్గా ఫింగర్ ప్రింట్ అదంతా కూడా ఉంటుంది. ఈవెన్ డాష్ బోర్డ్ కూడా అంతకుముందు ఏదైతే క్రోమ్ లైనింగ్ వస్తుందో అదంతా కూడా రిమూవ్ చేసి బ్లాక్ టోన్ అయితే ఇస్తున్నారు. ఎక్కడెక్కడైతే ఇంతకుముందు చెప్పిన కదా క్రోమ్ లైనింగ్ ఉండేనా అక్కడ అంతా కూడా కంప్లీట్గా రిమూవ్ చేసి బ్లాక్ లైనింగ్ అయితే వస్తుంది. ఈవెన్ స్టీరింగ్ పైన కూడా మీరు నోటీస్ చేయొచ్చు. కంప్లీట్గా ఏదైతే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ బ్లాక్ కోటింగ్ అయితే మనకు వస్తుంది. అంతకుముందు మనకి ఏదైతే క్రోమ్ ఉంటుండే అనమాట. సో ఇంతకుముందు చెప్పినాను కదా కంప్లీట్గా మనకి 10.1 ఇంచ్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ వస్తుందో అందులో ఇప్పుడు కొత్తగా అలెక్సా కూడా మనకి యాడ్ ఆన్ అయింది. అంతేకాకుండా టచ్ రెస్పాన్స్ కూడా చాలా వరకు ఇంప్రూవ్ అయింది. మెయిన్గా యూఏ అయితే చాలా ఇంప్రూవ్ అయితే అయిందనమాట. కంప్లీట్గా మనకి ఏసీకి సంబంధించి విక్టోరియస్ ప్యాటర్న్ మనం ఇక్కడ కూడా మెన్షన్ చేసినారు. అండ్ మోర్ మనకి గేర్ బాక్స్కి సంబంధించి 6 స్పీడ్ మనకి మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇవ్వడం వల్ల ఇంకా చాలా బాగుంటుంది. అండ్ సన్ రూఫ్కి సంబంధించి అదైతే మనం మాన్యువల్గానే ఓపెన్ చేసుకోవాలి, కాకపోతే సన్ రూఫ్ మాత్రమే అక్కడ బటన్తో ఓపెన్ అవుతుంది. అండ్ మనకి రియర్కి సంబంధించి కూడా కూర్చొని చూపిస్తాను. సో ఇక్కడ అంతా కూడా సెంటర్ కన్సోల్ మీద నోటీస్ అయితే చేయొచ్చు. సో 6 గేర్ సెటప్ అనమాట. ఇది ట్రాన్స్మిషన్స్కి సంబంధించి మైలేజ్కి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఆర్ఎంఎస్కి సంబంధించి కూడా స్టోరేజ్ అయితే బాగానే ఉంది. ఇది వచ్చేసి మనకి వెంటిలేటెడ్ సీట్స్కి సంబంధించిన బటన్స్ అయితే మనం ఫ్రంట్లోనే ఆపరేట్ చేసుకోవడానికి. ఇది కంప్లీట్గా టాప్ మోడల్ అనమాట. సీట్కి సంబంధించి కూడా చూడొచ్చు. ఆ బ్లాక్కి సంబంధించి ఇది లైట్ బ్రౌన్ సీటింగ్కి సంబంధించి కూడా చాలా మనకి అట్రాక్టివ్గా ఉందన్నమాట. కూర్చుంటే కూడా మనకి కంఫర్ట్ వైజ్గా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మనకైతే ఉంది. సో వెనకాల రియర్ సీట్లో కూడా ఒక్కసారి కూర్చొని చూపిస్తాను. సో రియర్లో కూడా ఎక్కడ నాకు ఇబ్బంది అయితే అనిపించలేదు. ఈవెన్ 3 సీట్స్కి సంబంధించి రియర్కి చాలా పర్ఫెక్ట్గా. సో రియర్లో కూడా చూడొచ్చు మీకు డోర్ ప్యాడ్స్కి సంబంధించి ఎక్కడైతే మనకి అంతకుముందు క్రోమ్ ఉంటున్నాయి ఇప్పుడు అంతా కూడా రిమూవ్ చేసి ఇక్కడ కూడా మీకు బ్లాక్ లైనింగ్ ఆ ట్రీట్మెంట్ అయితే మీరు నోటీస్ అయితే చేయొచ్చు. సో రియర్కి సంబంధించి ఇది మిడిల్లో హెడ్ రెస్ట్ అయితే మిస్ అవుతుంది అనమాట. అది ఒక్కటే మనకి డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు. ఇచ్చుంటే బాగుండేది. అండ్ అది పక్కన పెట్టేస్తే ఆ వెనకాల టెక్ పరంగా సంబంధించి కూడా మనకి యూఎస్బి పోర్ట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. కానీ ఇంకా వీళ్ళు టైప్ ఏ అయితే ఇస్తున్నారు మీరు నోటీస్ అయితే చేయొచ్చు. ఒకటే మనకి టైప్ సి అయితే వస్తుంది, ఇంకొకటి వచ్చేసి మనకి టైప్ ఏ మాత్రమే ఇస్తున్నారు. అండ్ రియర్ ఏసీ వెంట్స్ కూడా మీకు నోటీస్ అయితే చేయొచ్చు. లైట్గా మనకి నాబ్ అయితే ఉంది, అక్కడనే మనకి ఆ ఫ్యాన్ స్పీడ్ అయితే కంట్రోల్ చేసుకోవడానికి అక్కడ మీకు నాబ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. రియర్కి సంబంధించి కూడా మేజర్ 22 చేంజెస్లో మీరు నోటీస్ అయితే చేయొచ్చు. సో ఇది చూస్తాను చూడండి ఆర్ఎంఎస్కి సంబంధించి. అండ్ మనకి సీట్స్కి సంబంధించిన పాకెట్స్ చూడండి చాలా వరకు అడిషనల్ పాకెట్స్ లాగా మనకి ఈవెన్ ఫోన్ పెట్టుకున్న వెనకాల కూర్చున్న వాళ్ళకి అట్లా కొన్ని మంచి చిన్నవే కానీ కొంచెం నోటీసబుల్ ఫీచర్స్ అయితే వీళ్ళు ఇచ్చినారు అనమాట. సో రియర్లో కంప్లీట్గా మనకి లైటింగ్ సెటప్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. ఎందుకంటే సన్ రూఫ్ ఉంటుంది కాబట్టి అది హలోజన్ సెటప్ అయి మనకి ఆ లైటింగ్ సిస్టమ్ అయితే వస్తుందన్నమాట. సో మేజర్గా ఇది రియర్కి సంబంధించి కూడా. అండ్ వెనకాల మీకు బూట్ అయితే ఓపెన్ చేస్తాను చూడండి. మేజర్ డ్రాబ్యాక్ మనం చూసుకున్నట్టయితే రియర్కి సంబంధించి ఆ బూట్లో స్పేర్ వీల్ అయితే రాదనమాట. సో మీరు రియర్లో చూడొచ్చు ఈ విధంగా ఉంటుంది. అక్కడే మీకు వాషర్ అయితే వస్తుంది అనమాట. హై మౌంట్ స్టాప్ ల్యాంప్కి సంబంధించి. అండ్ మనకి రియర్ స్పాయిలర్ కూడా మీరు నోటీస్ చేయొచ్చు. షార్క్ పిన్ యాంటీనా కూడా మీరు నోటీస్ చేయొచ్చు. అండ్ మనకి వైపర్ సెటప్ కూడా అక్కడనే మనకి లభిస్తుంది. సో మనకి రిక్వెస్ట్ సెన్సార్ సో బటన్ అయితే వస్తుంది అక్కడ మనం ఓపెన్ చేయడానికి బూట్స్కి సంబంధించి. సో మనకి ఇది బూట్ స్పేస్కి సంబంధించి 320 లీటర్స్ మనకి మంచి బూట్ స్పేస్ అయితే లభిస్తుంది. ఓకే అనే చెప్పొచ్చు అనమాట. అండ్ మనకి పార్సల్ ట్రే కూడా లభిస్తుంది. అది కూడా ఓపెన్ చేస్తాను కంప్లీట్గా కిట్ అయితే ఉంటుంది. సో స్పేర్ వీల్ అయితే అట్లా ఏమీ ఉండదు అనమాట. అక్కడనే మనకి స్పేస్ అవైలబుల్గా ఉండి ఇచ్చి ఉంటే బాగుండేది. కానీ కొత్త నెక్సాన్ క్యామో ఎడిషన్లో మనకి అట్లా స్పేర్ వీల్ ఏమీ రిమూవ్ చేయలేదు. అక్కడైతే మనకి ఆ స్పేర్ వీల్ అయితే వస్తుంది అనమాట. సో ఇది ఓవరాల్గా మనకి బ్రీజాకి సంబంధించి మేజర్ చేంజెస్కి సంబంధించి. అండ్ ఇంజన్ ఆల్రెడీ మీకు తెలిసే ఉండొచ్చు, మనం 1 లీటర్ టర్బో ఇంజన్ అనమాట. ఇది నేను చూసినాను. సో కొంచెం లైట్గా సౌండ్ అయితే వస్తుంది. సో మరీ ఎక్కువ అయితే కాదు. ఇంటీరియర్స్కి సంబంధించి లోపల కూర్చుంటే అంత ఎక్కువ సౌండ్ అయితే ఏం వస్తలేదు అనమాట. ఆల్రెడీ మంచిగా ఇన్సులేటెడ్ అయితే అయింది కాబట్టి వెహికల్కి సంబంధించి ఎక్కడ కూడా ఎక్కువ సౌండ్ అయితే లేదనమాట. నడిపిన నేను వెహికల్ కూడా చాలా బాగానే అనిపించింది నాకు కూడా. సిటీ డ్రైవ్ కాబట్టి అంత ఎక్కువ అయితే మనం నోటీస్
నోటీస్ అయితే చేయలేం. కాకపోతే డెడికేటెడ్గా ఛానల్లో ఈ వీడియో అవైలబుల్గా ఉంది. మైలేజ్కి సంబంధించి అండ్ టర్బో ఇంజన్కి సంబంధించి పర్ఫార్మెన్స్ ఒక్కసారి ఆ వీడియో చెక్ చేస్తే మీకే ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇంజన్కి సంబంధించి మనం 110 PS పవర్తో వస్తుంది. ఇది 170 న్యూటన్ టార్క్ మీటర్తో ఇది వస్తుంది. సేమ్ ఫ్రాంక్స్ ఇంజనే, కాకపోతే మంచిగా రీట్యూన్ చేసి అయితే ఇందులో ఫిట్ చేసినది అనమాట. ఇప్పుడు మీరు నోటీస్ చేయొచ్చు 1.5 NA అనమాట. ఇది ఇందులో మేజర్ చేంజెస్ మీరు నోటీస్ చేయొచ్చు. ఆ ఫ్రంట్ గ్రిల్కి సంబంధించి మేజర్ అనమాట. సో మనకి ఏంటంటే ఎన్ఏకి సంబంధించి డార్క్ క్రోమ్ అయితే వస్తుంది ఫ్రంట్కి సంబంధించి. కాకపోతే ఇక్కడ వీళ్ళు డిస్ప్లేలో ఉంచిన వెహికల్ ఏంటంటే అది కంప్లీట్గా యాక్సెసరీస్ పార్ట్ అనమాట. మనం ఎక్స్ట్రా అమౌంట్ పెట్టి ఏదైతే టర్బో ట్రీట్మెంట్కి రెడ్ లైనింగ్ వస్తుందో అది ఇక్కడ కూడా మనం ఫిట్ చేయించుకోవచ్చు. సో ఆల్రెడీ ఇది రెడ్డే కాబట్టి అంతా మీకు కనిపిస్తలేదు. కాకపోతే బ్లాక్కి సంబంధించి టర్బో రెడ్ అనేది బాగా హైలైట్ అవుతుంది. కంప్లీట్గా యాక్సెసరీస్ పార్ట్ అనమాట. ఇది కొంటే రాదు, మనం ఎక్స్ట్రా వేయించుకోవాలి. ఈ రెడ్ ప్యాటర్న్కి సంబంధించి రెడ్ కంప్లీట్గా ట్రీట్మెంట్కి సంబంధించి సేమ్ మనకి టర్బో ఫీల్ లాగా దీనికి కూడా ఎక్కడ తగ్గకుండా సో ఆ యాక్సెసరీస్లో వీళ్ళు ఫిట్ అయితే చేయించి ఇస్తుందంట. అమౌంట్ అదంతా కూడా మీకు షోరూంలోనే వాళ్ళే డీటెయిల్గా చెప్తారు. ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటే ఖచ్చితంగా నేను ఆ లొకేషన్తో పాటు మనకి కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో నంబర్ కూడా ఇస్తాను. ఒక్కసారి మీరు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు అనమాట. సో ఇది ఇంటీరియర్స్కి సంబంధించి కూడా మేజర్ చేంజెస్ టర్బోలో ఏ విధంగా అయిందో మనకి 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్కి సంబంధించి క్రోమ్ ఎక్కడైతే ఉందో అక్కడంతా కూడా డార్క్ ట్రీట్మెంట్కి సంబంధించి బ్లాక్ కలర్ ఇక్కడ కూడా అదే మీకు కంటిన్యూ అవుతుంది. బై ద వే ఈ 1.5 లీటర్ అనేది మనకి AMT మోడల్ అనమాట. సో మనకి అక్కడ గేర్ నాబ్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు AMTకి సంబంధించి. సో నెక్స్ట్ వీడియో అస్సలు మర్చిపోద్దు, డెడికేటెడ్గా మనకి లోన్ ప్రాసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది వీడియో. రితేష్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా గ్యారేజ్.